గొర్రెల కాపరి అయిన దావీదును నీవు రాజుగా చేసినావయ్యా. గొలియాతును పడగొట్టుటకు బలమునే ఇచ్చావు కదా, బలాన్ని నాకు ఇవ్వయ్యా. నాకు ఏ భయం లేదు తండ్రి, నీ తోడుంటే తండ్రి. నమ్మిన ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించండి. గొర్రెల కాపరి అయిన దావీదును నీవు రాజుగా చేసినావుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలముని ఇచ్చినావయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదును నీవు రాజుగా చేసినావుగా, గొలియాతును పడగొట్టుటకు నీ బలముని ఇచ్చినావయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలము నాతో నుండగా, భయపడక ధైర్యముతో నీ ముందుకే సాగెదా. ఆరాధన ఆరాధన, చేతుల పైకి ఆరాధిద్దామా? మనస్ఫూర్తిగా వేసే ఆరాధన చెల్లిద్దాం. ఆరాధన 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 నీకేనయ్యా. ఆరాధన 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 నీకేనయ్యా. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని, విశ్వాస్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 23వ కీర్తన సామ్ 23 మనం స్టడీ చేయబోతున్నాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనం నేర్చుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆ రోజుల్లో దావీదు ఒక గొర్రెల కాపరిగా, గొర్రెలు కాచుకుంటూ ఎక్కువగా తన యొక్క జీవితాన్ని గడిపాడు. యంగ్ బాయ్గా, యంగ్ ఏజ్లో వాళ్ళ నాన్నగారు ఒక పెద్దవాళ్ళనేమో చక్కగా పంపించేసేవాడు. చిన్నవాడైనా ఈయన దావీదుని కూడా గొర్రెలు ఇచ్చి పంపించేవాడు. కొన్ని రోజుల తరబడి అక్కడ వాళ్ళు గడిపేవాళ్ళు. గొర్రెల్ని కాచుకుంటూ జాగ్రత్తగా ఉండేవాడు. తనకి మ్యూజిషియన్గా హార్ప్ ప్లే చేస్తూ, సితారా వాయిస్తూ, చక్కగా దేవుని స్తుతిస్తూ, పాటలు పాడుకుంటూ ఆ గొర్రెల్ని చూసుకుంటూ ఉండేవాడు. ఈ గొర్రెల కాపరిగా తనకు చాలా చక్కటి అనుభవం ఉంది. ఈ అనుభవంతో దేవుణ్ణి పోలుస్తున్నాడు. ఇక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటాం, ఫిగరేటివ్గా మాట్లాడుతున్నాడు. తెలుగులో అలంకారప్రాయంగా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి దేంతో పోలుస్తున్నాడంటే కాపరితో పోలుస్తున్నాడు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. దేవుడు నాకు ఎలాంటి వాడంటే ఒక కాపరి వంటి వాడు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఒక కాపరిగా పనిచేశాడు. కాపరిగా ఆయనకి అనుభవం ఉంది. చాలా చక్కగా గొర్రెల్ని చూసుకునేవాడు. కాపరిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ కొన్ని గొర్రెలు దెబ్బలు తగిలితే వాటి గాయాలు కడుతూ ఉండేవాడు. కొన్ని గొర్రెలు ట్రాక్ తప్పి తప్పుదారి వెళ్ళినప్పుడు ఆ గొర్రెల్ని దగ్గర తీసుకొని వాటిని హెచ్చరించేవాడు. కొన్ని గొర్రెలు ప్రెగ్నెన్సీతో గర్భం దాల్చినప్పుడు ఆ గొర్రెల్ని ఎత్తుకునేవాడు. కొన్ని అప్పుడే పుట్టిన రోజుల గొర్రెలు ఉంటాయి, ఆ గొర్రె పిల్లల్ని ఎత్తుకొని తీసుకువెళ్ళేవాడు. చాలా చక్కటి అనుభవం దావీదుకు ఉంది. ఆ అనుభవంతో ఈ కీర్తన రాస్తూ అంటున్నాడు, కాపరిగా నా గొర్రెల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. నేను జాగ్రత్తగా ఫీడింగ్ ఇచ్చాను, వాటిని అన్ని విషయాల్లో నేను కాపాడాను. ఇప్పుడు నేను చెప్పగలను, యెహోవా నా కాపరి. నా కాపరి అంటున్నాడు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు,
నా సమస్యల నుంచి నేను బయటికి రానేమో అని ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో అనుకుంటున్నారేమో. మిమ్మల్ని పట్టించుకునే కాపరి ఉన్నాడు. దెర్ ఈజ్ ఎ షెపర్డ్ హూ కేర్స్ ఫర్ యూ, హూ గైడ్స్ యూ, హూ ప్రొటెక్ట్స్ యూ, హూ అప్లిఫ్ట్స్ యూ. బాధపడినప్పుడు నీ బాధ నువ్వు పడు అని అనడు గొర్రెల కాపరి. గొర్రెలు చాలా మృదువైనవి, చాలా సాధువు జంతువులు. వేరే ఏ జంతువు అయినా, కుక్క ఫర్ ఎగ్జాంపుల్, డాగ్, చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అవుద్ది. కానీ గొర్రె ఎప్పుడు చాలా మౌనంగా ఉంటుంది. కొట్టినా రెస్పాండ్ అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళాలో దానికి తెలియదు. గొర్రె అన్ని విషయాల్లో కాపరి పైనే ఆధారపడుతుంది. చాలా గుడ్డిగా కాపరి నమ్ముద్ది. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో దేవుని కార్యం చూడాలి అంటే మనం ఏమవ్వాలి అంటే, ఆయన మన కాపరిగా ఉండాలంటే మనం ఏమవ్వాలి? ఒకసారి నోరు తెరిచి మాట్లాడతారా? గొర్రెలు అవ్వాలి. గొర్రెలు ఏం చేస్తాయంటే కంప్లీట్గా కాపరి మీదే డిపెండ్ అవుతాయి. ఏ డైరెక్షన్లో వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎంత దూరం వెళ్ళాలో తెలియదు, ప్రయాణం ఎలా చేయాలో తెలియదు, ఎక్కడ గుంట ఉందో తెలియదు, ఎక్కడ ప్రమాదం ముప్పు పొంచి ఉందో తెలియదు. పూర్తిగా గొర్రెల కాపరి మీద ఆధారపడతాయి. చాలాసార్లు మన లైఫ్స్లో ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి గల కారణం ఏంటంటే, మనం అనుకుంటాం, మెనీ ఏ టైమ్స్ వీ థింక్ దట్ వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్. నా అంతటా నేను చేయగలను, నేను సాధించలేనిది ఏమీ లేదు, నేను అనుకుంటే ఏదైనా జరిగిపోద్ది, నేను అన్నీ చేయగలను అనుకుంటా మనసులో. మానవునికి ఏముంటుందంటే ఈగో ఉంటుంది. ఈగోయిస్టిక్ ఫీలింగ్స్. ఈగో, నేను అనుకుంటే, నా ఇంటి పేరు, మా ఫ్యామిలీ, మా డాడీ, మా మమ్మీ, నేను, నా క్వాలిఫికేషన్, నా జాబ్, నా అందం, నేను అనే ఫీలింగ్ ఉంటే ఇంక దేవుని పక్కన పెట్టేస్తాం. దేవుని ఎప్పుడు వాడుకుంటామంటే అవసరాలకు వాడుకుంటాం. ఇక్కడ దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, యెహోవా నా కాపరి. అప్పటికే రాజు, ఆయన రాజుగా సర్వ అధికారం ఆయనకుంది, హ్యాపీగా జీవించవచ్చు. కానీ తన అనుభవంతో ఒక పాట రాస్తూ అంటున్నాడు, నేను కాదు, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఈ ఉదయకాల సమయంలో వీఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్. దేవుడు లేకుండా మన జీవితం పరిపూర్ణం కానే కాదు. అన్ని విషయాల్లో ప్రభువా నీ గొర్రెలుగా మేము ఉంటాం నాయన, నువ్వు మా జీవితాల్లో కాపరిగా మీరుండండి. మాకేం చేయాలో అర్థం కాదు ప్రభువా, మాకు తెలియదు నాయన, మీ జ్ఞానం మాకు ఇవ్వండి, మీరే మమ్మల్ని నడిపించండి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని. 3వ లైన్లో, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. హాస్పిటల్లో లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఉన్నాడు, మమ్మీ కాకుండా ఎవరు టచ్ చేసినా ఊరుకుంటాడా? ఒక నెల బేబీ ఉందండి, ఊరుకుంటుందా బేబీ? ఎందుకు? ఆ బేబీకి తెలుసా వాళ్ళ డాడీ పేరు కానీ వాళ్ళ మమ్మీ పేరు తనకి ఎలా తెలుసు? ఆ టచ్, ఆ ఫీలింగ్ తెలుసు. మా మమ్మీ ఇది, మా మమ్మీ బ్రెస్ట్, లేకపోతే మా మమ్మీ ఇలా ఫీడ్ చేస్తుంది, మా మమ్మీ దగ్గరికి వెళ్తేనే నేను సేఫ్గా ఉంటాను, నా గొర్రెలు నా స్వరము వినును. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం కాపరిగా పెట్టుకుంటే మనం గొర్రెలు అయిపోవాలి. గొర్రెలు పోరాడలేవు, గొర్రెలు పారిపోలేవు, గొర్రెలు పూర్తిగా కాపరి పైన ఆధారపడతాయి. మనం మన జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలంటే మనం ఏదో పోరాటం చేయడం కాదు. నేను పోరాటం చేస్తున్నానండి, నేను ఫైట్ చేస్తున్నాను, నేను సాధించాలనుకుంటున్నాను, మన పోరాటం వద్దు, మనం పారిపోను వద్దు. ఎక్కడికి మనం పారిపోవసరంలా, నా వల్ల అవదేమో, ఇంక నేను సాధించలేనేమో, ఆత్మీయ జీవితంలో నేను బ్యాక్ స్లైడ్ అయిపోతున్నాను, ఆత్మీయంగా చప్పబడిపోయాను అని కృంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనకు ఒక కాపరి ఉన్నాడు. గొర్రెల్ని ఎలా జాగ్రత్తగా కాపరి చూసుకుంటాడో దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారు ఒక మంచి కాపరి. ఆయన, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మ్యూచువల్ రిలేషన్షిప్ విత్ ద ఆల్మైటీ లార్డ్. యేసుక్రీస్తు వారితో అలాంటి అనుబంధం ఉండాలి. మన పిల్లలు ఎవరో మనకు తెలుసు, మన పిల్లలకి మనం ఎవరో తెలుసు. యేసయ్యతో అలాంటి కనెక్షన్ ఉండాలి. మనం చెప్పగలమా? యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. అది దావీదు జీవితంలో అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. నా కాపరిగా ఆయన ఉన్నాడు, నాకు లేమి కలుగదు.
దేవుడు మన కాపరిగా ఉంటే మనకి లేముండదు. అంటే చాలాసార్లు మన అండర్స్టాండింగ్ ఏంటంటే నాకు ఇంకేమీ ప్రాబ్లమ్స్ ఉండవేమో, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అంత పర్ఫెక్ట్ అనుకుంటాం. అది కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. దేవుడు నాకు కాపరిగా ఉంటే నా అవసరాలు ఏంటో నా కాపరికి తెలుసు, నా కాపరి చూసుకుంటాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు కాపరి ఉన్నాడు, గొర్రెల కాపరికి అన్నీ తెలుసు, ఏ గొర్రె ఎలా ఉందో. క్లాస్ టీచర్ ఉంటారు, క్లాస్ టీచర్కి అందరి గురించి తెలుసు. ఎవరు క్లాస్లో లెసన్ వింటున్నారో, ఎవరు యాక్ట్ చేస్తున్నారో, ఎవరు డిస్టర్బ్ అవుతున్నారో, ఎవరు చక్కగా కాన్సన్ట్రేటెడ్గా చదువుతున్నారో క్లాస్ టీచర్ అలా చూసి చెప్పేయగలరు. 13 సంవత్సరాలుగా నేను కూడా సేవలో ఉంటూ నేను అలా చూసి అలా చెప్పేయగలను. స్కాన్ చేసి చెప్పేస్తాం ఎవరు వింటున్నారో ఎవరు లేదో. నాకంటే గొప్పవాడైన సర్వోన్నతుడైన ఆమ్నిషియంట్ గాడ్, ఆయనకు అన్నీ తెలుసు మన గురించి. మనం చాలాసార్లు కంగారు పడిపోతూ ఉంటాం. అమ్మో నాకు ఇంత అవసరం ఉంది, దేవుడు పట్టించుకోవట్లేదేంటి, దేవుడు నా ప్రార్థన వింటలేదేంటి, జవాబు ఇవ్వట్లేదేంటి, సమస్య నుంచి విడుదల రావట్లేదేంటి. గాడ్ నోస్ ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. చాలాసార్లు ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటాం. వెర్ ఈజ్ గాడ్? డస్ గాడ్ రియల్లీ ఎగ్జిస్ట్? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు? కీర్తనాకారుడు డేవిడ్ అనుభవపూర్వకంగా అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం కాపరిగా పెట్టుకుంటే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అది ఏదైనా కొండలాంటి బండలాంటి సమస్య కావచ్చు, భవిష్యత్తు ప్రణాళికలు కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదైనా ఆయన మన కాపరి, ఆయన చూసుకుంటాడు అంతే. ఆయన చేతుల్లో మనం క్షేమంగా ఉన్నాం. ఎస్ ఆర్ నో? ఎస్. కనుక ఈ ఉదయకాల సమయంలో కంఠస్థం చేసేలాగా ఒక కీర్తన చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఈ కీర్తన నాకు వచ్చు అనుకోవటం కాదు. దట్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ పర్సనల్గా చెప్పాలి. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. యెహోవా నా కాపరిని చెప్పుకొని ఒక డాగ్ లాగా బిహేవ్ చేయలేము. గొర్రెలాగా సాధువుగా ఉండాలి. ప్రభువా నువ్వు నా కాపరి నాయన, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను. కాపరి ఆయన చేతుల్లో మనం ఉంటే ఆయన సమస్తాన్ని ఆయన చూసుకుంటాడు. లేమి అనేది కలగదు. అంటే అవసరాలు ఆయన తీరుస్తాడు. ఇంగ్లీష్ బైబిల్లో అంటాడు, ఐ షల్ నాట్ వాంట్. నీ వాంట్స్ అంటే అవసరాలు తీరుస్తాడు, కానీ నాట్ యువర్ డిజైర్స్. కోరికలు ఉంటాయి. ఏం కోరికలు ఉంటాయి? మంచి 4 అంతస్తుల బిల్డింగ్ నాకు ఉండాలి, కోరిక తప్పులేదు. కానీ అవసరత ఏంటి? ఒక జస్ట్ డబుల్ బెడ్రూమ్ నీకు అవసరం. 4 ఫ్లోర్లు ఉంటే చక్కగా 3 ఫ్లోర్ అద్దెలకు ఇచ్చుకుంటాను, హ్యాపీగా బతుకుతాను అనుకుంటాం. కోరిక తప్పులేదు. నేను అనుకోవచ్చు వేగనార్ కారు ఒక మామూలు కారులో తిరుగుతున్నాను, మంచి బెంజ్ కారు ఉంటే బాగుంటుందేమో నేను అనుకోవచ్చు. నాకు, నా అవసరతకు, నా సేవకు, నా కుటుంబానికి ప్రస్తుతం దేవుడు అనుకున్నాడు వేగనార్ చాలు, అంతే. ఐఎమ్ హ్యాపీ. మన జీవితాల్లో మన అవసరత ఏంటో మనకంటే బాగా దేవునికి తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయన తెలుసు, ఏ టైంలో ఇవ్వాలో తెలుసు. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన తెలుసు, హీ నోస్. గొర్రె ఎప్పుడు కంగారు పడదు. గొర్రె కంప్లీట్ సరెండర్, సబ్మిషన్, డిపెండెన్స్, టోటల్ డిపెండెన్స్ అంటే 50-50 కాదు, 100%. యూ షుడ్ డిపెండ్ ఆన్ హిమ్ నో మ్యాటర్ వాట్. బాగా వాక్యాలు వింటాం, వాక్యాలు చదువుతాం, కానీ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేస్తున్నప్పుడు కంగారు పడిపోతుంటాం. దావీదు అనుభవపూర్వకంగా అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చిన్న కీర్తన, 6 వచనాలే, 14 ఆశీర్వాదాలు ఉన్నాయి. 14 బ్లెస్సింగ్స్ ఇన్ సామ్ 23. చివరిలో అవన్నీ జ్ఞాపకం చేస్తాను. 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. గొర్రెలు తీసుకెళ్ళినప్పుడు చాలా ప్లెజెంట్గా ఉండాలంట. గ్రీనరీ కానీ, ఆ పచ్చిక కానీ, ముళ్ళున్నా, లేతే ముళ్ళ కంపలున్నా, లేతే ప్రమాదకర పరిస్థితులున్నా అవి ఆహారం తీసుకోవంట. గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే, ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో కొండ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. ఈ పచ్చిక అనేది చాలా తక్కువగా వేరే ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో చూస్తాం. సో కొన్ని దూర ప్రాంతాలు కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళంట ఈ పచ్చిక కోసం. వెళ్ళినప్పుడు గొర్రెల కాపరులు చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళంట. పచ్చిక బాగుందా లేదా, బాగా చక్కగా గ్రీనరీ, బాగా పచ్చిక ఉన్న చోట తీసుకువెళ్ళి ఆ గొర్రెల్ని విడిచిపెట్టేవాళ్ళంట.
గొర్రెలు భయపడతాయి. ఎందుకు అంటే ఎప్పుడు ఏ వైల్డ్ యానిమల్స్ వచ్చి అటాక్ చేస్తాయో. అందుకే గొర్రెల కాపరి చాలా ప్లెజెంట్గా ఉన్న ప్లేస్కి తీసుకువెళ్తాడు, సెక్యూర్డ్గా ఉన్న ప్లేస్కి తీసుకువెళ్తాడు, శత్రువులు వచ్చి అటాక్ చేయకుండా దూర ప్రాంతానికి తీసుకువెళ్తాడు, చాలా సేఫ్ జోన్కి తీసుకువెళ్తాడు. చక్కగా అవి భయం లేకుండా హ్యాపీగా అవి పోషింపబడతాయి, ఆ పచ్చిక తింటాయి అన్నమాట. ఈ స్పిరిచువల్ లైఫ్లో, ఈ యొక్క ఆత్మీయ విశ్వాస యాత్రలో పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండజేస్తాడు. భయము, ఆందోళన తీసివేసి, పచ్చిక అంటే స్పిరిచువల్ నరిష్మెంట్. వాక్యము ద్వారా దేవుడు మనల్ని నింపుతాడు. మనల్ని బలపరిచేది ఆత్మీయంగా ఏంటంటే దేవుని వాక్యమే. ఇఫ్ we are filled with the word of God, we'll be able to overcome any situation in life. అవునంటారు కాదంటారా? వాక్యం రెండంచెల ఖడ్గం కలిగింది. వాక్యము మనల్ని బలపరుస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయచ్చు. కనుక రెండవదిగా ఏమంటున్నాడంటే, మంచి పచ్చిక ఉన్న చోటకు ఆయన నన్ను పరుణ చేస్తాడు. అవి ఏం చేస్తాయంటే చాలా స్లోగా తింటాయి ఫుడ్. కొన్ని గంటలైనా చాలా సెక్యూర్డ్ ప్లేస్గా ఉండాలి. వైల్డ్ యానిమల్స్ వచ్చి అటాక్ చేస్తే అవి తిరిగి పోరాడలేవు, తిరిగి అటాక్ చేయలేవు. అలాంటి టైంలో చాలా సేఫ్ జోన్లో, సెక్యూర్డ్ ప్లేస్లో ఉంటేనే అవి ఆహారం తీసుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో, భయానక పరిస్థితుల్లో కూడా మన జీవితాల్లో పచ్చిక ఎక్కడ ఉందో, వాక్యం ఎక్కడ ఉందో అక్కడికి తీసుకువెళ్ళి ఆత్మీయంగా నరిష్ చేస్తున్నాడు దేవుడు మనల్ని. సరైన ఫుడ్, హెల్దీ ఫుడ్ లేకపోతే, ముఖ్యంగా కోవిడ్ టైంలో మనం చూసాం, డ్రై ఫ్రూట్స్ అలాగే డి విటమిన్ ఉండేవి. తర్వాత రకరకాల ఫుడ్ మనం తీసుకున్నాం. కరోనా టైంలో చాలా కేర్ తీసుకున్నారు అందరు. ఇప్పుడు మళ్ళీ మామూలే అనుకోండి. సో ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, హెల్దీ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డ్రైనేజ్ పారదా ఉందండి, పక్కన కూర్చొని బిర్యానీ తినగలమా? వెళ్ళలేము. జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి. అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆత్మీయంగా కూడా పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండు చేస్తున్నాడు. మంచి సంఘానికి నడిపించాడు, మందిరాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, దేవుని బిడ్డలని ఇచ్చాడు, బిలీవర్స్ని ఇచ్చాడు, ఫ్రెండ్స్ని ఇచ్చాడు. ఆత్మీయ ఆహారాన్ని, ఆత్మీయ విందుని మనం భుజిస్తున్నాం. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకు? ఆయన మన కాపరి. ఏం చేస్తాడంటే అన్ని విషయాలు కూడా పట్టించుకున్నాడు. హీ కేర్స్ ఫర్ యూ. ఆయనలాగా మనల్ని పట్టించుకునేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఉన్నారా? ఎవరు లేరు. అందుకే అంటున్నాడు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. తర్వాత చూడండి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. మొత్తం ఈ కీర్తన అంతా కాపరి, గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. మొత్తం కాపరితో పోలుస్తున్నాడు. కాపరి ఎలా చూసుకుంటాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. గొర్రెలంట బాగా ఫ్లోయింగ్ వాటర్, బాగా రన్నింగ్ వాటర్ గొర్రెలు తాగలేమంట. కొన్ని వరదలు వస్తున్నాయండి, మనం చూసాం. భద్రాచలం, లేకపోతే ఖమ్మం, వరంగల్ బాగా వాటర్ ఫ్లో అవుతూనే ఉన్నాయి. ట్రాక్టర్ వెళ్తే ట్రాక్టర్ కొట్టుకుపోతుంది, బైక్ వెళ్తే బైక్ కొట్టుకుపోతుంది, లారీ వెళ్తే లారీ కొట్టుకుపోతుంది. పొర్లే వాటర్లో, ఈ పారే వాటర్లో ఎప్పుడు గొర్రెలు వాటర్ తాగలేమంట. గొర్రెలు ఎప్పుడు ప్లెజెంట్గా, స్టిల్ వాటర్, చాలా ప్యూర్ వాటరే గొర్రెలు తీసుకుంటాయంట. ఈ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడంట, వాటి దగ్గర నడిపిస్తాడంట. ఆత్మీయంగా మన కాపరి మన జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో శాంతికరమైన జలముల దగ్గరికి మనల్ని నడిపిస్తున్నాడు. శాంతి, సమాధానం కేవలం కాపరి అయిన దేవుడు మాత్రమే మన జీవితాల్లో ఇవ్వగలడం. ఆయన మనకి కాపరిగా ఉంటే సమాధానం, నెమ్మది ఆయనే మనకిస్తాడు. కొంతమంది జీవితాల్లో చూడండి, నిద్ర పట్టదు, ఎప్పుడు భయపడుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. ఏంటి పరిస్థితి, ఛాలెంజెస్ ఏంటి అని కంగారు పడుతూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఈ కీర్తన దేవుని యొక్క నడిపింపుతో నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, వ్యక్తిగతంగా ఆయన మనల్ని కాపరిగా మనం పెట్టుకుంటే మన జీవితాల్లో నెమ్మది ఆయన ఇస్తాడు. అందుకే 26వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, ఈ లోకం ఇచ్చినట్టు శాంతి నేను మీకు అనుగ్రహించట్లేదు. కనుక కీర్తనాకారుడు చాలా అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. ఏమన్నాడంటే శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించినాడు. 3వ వచనం, కొంచెం ముందుకెళ్దాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రతి వచనంలో కూడా చాలా విలువైన మాటలు. ఉదాహరణకు
ఆ రోజుల్లో ఏముండేవి కాదు కదా, నడక ప్రయాణం బాగా నడుస్తున్నాం, బాగా ఎండ, సన్లైట్, బాగా మిట్ట మధ్యాహ్నం. మనం దేనికోసం వెయిట్ చేస్తాం? నడుస్తూ వెళ్తున్నామండి, ఏమి లేవు పైన, అసలు ఏమి లేదు, ఎండ మొత్తం, షెల్టర్ ఏమి లేదు. దేనికోసం వెయిట్ చేస్తాం? ఒక నీడ కోసం. మధ్యలో పెద్ద చెట్టు కనిపించింది అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? అమ్మయ్యా, ఇంతసేపు ఎండలో నడిచాను, మంచి చెట్టు దొరికిందని మనం ఏం చేస్తాం? సేద తీరుతాం అన్నమాట. ఆత్మీయ జీవితంలో అలసిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, నా వల్ల కాదు అని డిప్రెస్ అయినప్పుడు మన ప్రాణానికి సేద తీర్చే కాపరి మనకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో అలసిపోయావా, కృంగిపోయావా, బాధలో వేదనలో ఉన్నావా? ప్రియ దేవుని సంగమా, మనల్ని సేద తీర్చే దేవుడు ఉన్నాడు. ఒకసారి నేను ఇలాగే మరి రాత్రి సువార్త కూటం అయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తున్నాను. సడన్గా బైక్ పంక్చర్ అయింది నాది. పంక్చర్ అయితే గతంలో చెప్పినట్టు నాకు గుర్తు. నేను ఉయ్యూరు నుంచి రావాలి, బైక్ పంక్చర్ అయిపోయింది. నడిపించుకుంటూ వస్తున్నాను. అప్పట్లో నాకు వెహికల్కు 4 వీలర్ లేదు. నడిపించుకుంటూ వస్తున్నాను, ఎవరు లేరు. ఒక బ్రదర్ ఉన్నారు కానీ ఆయన నాకు అంత హెల్ప్ఫుల్గా లేరు ఆ టైంలో. నేనే నడిపిస్తున్నాను. నాకు మొహమాటం ఎక్కువ, ఎవరన్నా అడుగుదామన్నా మళ్ళీ ఆయన ఫీల్ అవుతారేమో అని చెప్పి నేనే నడిపించుకుంటూ బైక్ వస్తున్నాను. చాలా బాధ కలిగింది అనమాట. ఎందుకంటే ఒక్కరు కూడా లేరు. అప్పుడు ఈ మచిలీపట్నం హైవే వేస్తున్నారు. బాగా నిరాశ కలిగింది. ఏంటి ఈ పరిస్థితి? నాకు మొత్తం ప్యాంటు షర్ట్ అంతా తడిసిపోయింది. నాకు చివరికి కంకిపాడు అనే ప్లేస్కి వచ్చిన తర్వాత నాకు ఒక బ్రదర్ గుర్తొస్తే, మిడ్నైట్ 3 గంటలకు వెళ్ళి తలుపు కొడితే వెంటనే ఆయన అన్నారు, ఇక్కడ మా ఇంట్లో మీరు పడుకోండి అంటే నాకు చాలా హ్యాపీ కలిగింది. చిన్న విషయం అనిపించచ్చు మీకు, అది చాలా ఏముంది దాంట్లో పెద్ద గొప్ప విషయం అనుకోవచ్చు. అలిసిపోయాను, తడిసిపోయాను, చెమట పట్టేసి అప్పటి వరకు వాకింగ్ చెప్పి 1 గంటన్నర పెద్ద పబ్లిక్ మీటింగ్లో వాకింగ్ చెప్పి అలసిపోయిన నాకు చాలా ప్రశాంతం, ఒక పెద్ద ప్యాలెస్ అనిపించింది నాకు అది. మన ఆత్మీయ జీవితాల్లో కూడా అలసిపోయినప్పుడు సేద తీర్చే కాపరి మనకున్నాడు. ఇప్పుడు మనం గొర్రెగా ఉన్నప్పుడు, ఆయన మనం కాపరిగా పెట్టుకున్నప్పుడు, షెపర్డ్గా మనం ఆయన కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఆయన మనల్ని సేద తీరుస్తాడు. ఇక్కడ అదే మాట మనం చూస్తున్నాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించున్నాడు. హీ విల్ లీడ్ యూ ఇన్ ద పాత్స్ ఆఫ్ రైచియస్నెస్. ఈ కాపరి ఏం చేస్తాడంటే నీతి మార్గాల్లోనే నేను నడిపిస్తాడు. మనం ఏం చేస్తామంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేస్తాం, దేవుడు మాత్రం మనకు సహాయం చేయాలి. ఈ కాపరి అలా చేయడు. ఆ టైంలో ఏం చేస్తాడంటే నిన్ను అట్లా పెడతాడు, హోల్డ్లో పెడతాడు. కొంతమంది మనం ఏం చేస్తాం, ఫోన్లో బ్లాక్ చేస్తాం, కొంతమందిని హోల్డ్లో పెడతాం, కొంతమందితో అంతసేపు మాట్లాడడానికి మనం ఇష్టపడం, మన లైఫ్స్లో కొంతమందిని హోల్డ్లో పెడతాం. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే హోల్డ్లో పెడతాడు. ఆయన నీతి మార్గాల్లో నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నువ్వు కాపరిగా కలిగి ఉంటే నీతిగానే నువ్వు జీవిస్తావు. దేవుడు నా కాపరండి అని చెప్పి మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మనం కాంప్రమైజ్ అయిపోతూ, మన ఆత్మీయ జీవితంలో పాపానికి అవకాశం ఇస్తూ, పాపం ఒకవేళ మన జీవితాల్లో ఏలుతూ ఉంటే ఆయన మనల్ని నడిపించడు, ఆయన మన కాపరిగా ఉండడు. ఇప్పుడు గొర్రెల కాపరి ఉన్నాడు, కొన్ని గొర్రెలు అసలు మాట వినవనుకోండి, కాపరి ఏం చేస్తాడు, వాటిని బయటికి తీసుకెళ్ళకుండా అక్కడే ఉంచేస్తాడు. ఇవి తీసుకెళ్తే మిగతా వాటన్నిటి కూడా డిస్టర్బ్ చేస్తాయి. కొంతమంది ఉంటారు కదా క్లాస్ రూమ్లో వాడు లెసన్ వినడో మిగతా వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు క్లాస్లో. మనం కూడా ఆత్మీయ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీతి మార్గాల్లో నడిపించాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ట్రాక్ తప్పి పక్కకి వెళ్తే ఆయన దేవుడు తాను ప్రేమించి వారిని గద్దించి శిక్షించను. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన మనం కాపరిగా కలిగి ఉంటే నీతి మార్గాల్లోనే ఆయన నడిపిస్తాడు. తప్పు చేయాలంటే భయపడతావు, అమ్మో నా కాపరికి ఇది ఇష్టం లేదు, ఇది రాంగ్ డెసిషన్ ఏమో, ఇది ఆయనకి ఇష్టం లేని పనేమో, జబర్దస్త్ చూడటం దేవునికి ఇష్టం లేదేమో, అల్లరితో కూడిన ఆటపాటలు సినిమాలు చూడటం దేవునికి ఇష్టం లేదేమో, బ్లూ ఫిలిమ్స్ చూడటం దేవునికి ఇష్టం లేదేమో, ఇవి తప్పేమో అని మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తామంటే నీతి మార్గాల్లోనే మనల్ని నడిపిస్తాడు ఆయన. అనుక్షణం ఆయన మనల్ని కాపాడుతాడు. లోకస్తులు ఏమంటారంటే మనస్సాక్షి అంటారు. కానీ దేవుని బిడ్డలంగా మనలో ఉన్నది ఎవరు? దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. దేవుని ఆత్మ మనల్ని గైడ్ చేస్తుంది. ఇట్ విల్ టీచ్ యూ, ఇది తప్పు, ఇలా చేయొద్దు. నువ్వు వాకింగ్ కంటే ఫోన్తో ఎక్కువ గడుపుతున్నావు. ఎవరు గైడ్ చేస్తారు నిన్ను? పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తాడు. నీతి మార్గాల్లో నిన్ను నడిపిస్తాడు. ఇది తప్పు, ఇలా చేయొద్దు
అని మనం నడిపిస్తాడు. ఈ కాపరి ఎలాంటి వాడో చూడండి. ఇప్పుడు ఎన్ని చూసాం మనం? ఆయన మన కాపరి, మనకి లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుణ చేస్తాడు, శాంతికరమైన జలములను మనం నడిపిస్తాడు, ప్రాణాన్ని సేదతీరుస్తాడు, నీతి మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. అబ్బా, ఎంత గొప్పవాడండి ఆయన! ఈ కాపరి ఆయన మన జీవితాల్లో కాపరిగా పెట్టుకుంటే ఒక ఆదివారం, ఈ వారానికే కాదు ఈ మెసేజ్, త్రూ అవుట్ యువర్ లైఫ్స్, మీ జీవితాంతం ఆయన మీరు కాపరిగా పెట్టుకోండి. ప్రవ్వా నేను గొర్రెగా ఉంటాను ప్రవ్వా అంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. చూడండి 4వ వచనం నుండి కొంచెం టోన్ మారింది. దేవుడు దావీదుకి ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు, కానీ కొన్ని లైఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, కొన్ని సిచ్యువేషన్స్. చూడండి 4వ వచనం చూడండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఆ రోజుల్లో అంట ఇజ్రాయెల్లో గొర్రెల కాపర్లు గొర్రెలు తోలుకుంటూ వెళ్ళినప్పుడు ఒక కొండ మీద నుండి నెక్స్ట్ ఇంకో కొండ మీదకి వెళ్ళాలంటే మధ్యలో పెద్ద లోయ ఉండేదంట. లోయ లాంటి ఈ వాతావరణం పరిస్థితి వాళ్ళకి కొంచెం భయం వేసేదంట. కొన్నిసార్లు నైట్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా బాగా చీకటి అయిపోయేదంట. గాఢాంధకారపు లోయ. ఇంకోటి, రాజుగా ఉన్నప్పుడు తన శత్రువులు ఎప్పుడు చుట్టుముట్టేవారు. ఫిలిస్తీయులు శత్రువులు చుట్టుముట్టినప్పుడు కొన్నిసార్లు భయం వేసేది రాజు అయినప్పటికీ. అలాంటి పరిస్థితుల్లో తన ఎక్స్పీరియన్స్తో రాస్తున్న మాటలు ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను.